హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీస్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే థ్యాంక్స్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో మీకు నా ఛానల్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి థంబ్నెయిల్లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మండువా హౌస్. సో లాస్ట్ టైం నేను షార్ట్ పెట్టాను అనమాట, వెళ్ళాను అనేసి. సో ఫుల్ టూర్ చేస్తానని కూడా చెప్పాను. సో అందుకని మీకు కొన్ని డీటెయిల్స్ దానికి సంబంధించి ఇద్దామని వీడియో చేస్తున్నాను. సో కొంతవరకు నేను ఆ హౌస్ని షూట్ చేయగలిగాను, బికాజ్ ఇంకా వేరే వాళ్ళు ఉండడం వల్ల కొన్ని ప్లేసెస్ నేను తీయలేకపోయాను వీడియో. సో కొన్ని ప్లేసెస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అండ్ అలాగే చూపిద్దాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మండువా హౌస్ వచ్చేసి పెదపట్లపాలెం అని ఉందన్నమాట ఆంధ్రాలో. సో ఎవరైనా కోనసీమ జిల్లా నుంచి చూస్తున్న వారైతే వాళ్ళకి తెలుస్తుంది. సో మనకి బోడస్కూర్ ఉంటుంది కదా, దాని తర్వాత తప్పనపల్లి అని ఉంటుంది లోపలికి. సో దాని లోపలికి వెళ్తే ఈ మండువా రిసార్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట, రాగానే స్టార్టింగ్ అనమాట ఇది. ఇటు సైడ్ గేట్ ఉంటుంది. సో అది గేట్ వచ్చినండి ఇలా గ్రీనరీతో చాలా అంటే చాలా మంచి వైపు వచ్చింది లోపలికి రాగానే. సో ఇక్కడ ప్రజెంట్ అయితే అది షూట్ జరుగుతుంది. ఈ క్లిప్ నేను తీయలేదని ఇక్కడ షార్ట్ క్లిప్ యాడ్ చేశాను అనమాట, ఎంట్రన్స్ అండ్ అలాగే ఇక్కడ కార్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ ఇలా లెఫ్ట్కి తిరగగానే సో ఇదంతా ఒక వరండాలో ఉందన్నమాట. సో చూసారా, అసలు అది చూస్తుంటే మనకి ఓల్డ్ వైబ్స్ లైక్ స్టిక్ వైబ్స్ అయితే వచ్చేస్తున్నాయి. అక్కడ ఒక చైర్ అండ్ అలాగే మొక్కలు చాలా, మొత్తం ఈ హౌస్ అంతా చూసుకుంటే గ్రీనరీతో నిండిపోయింది. చుట్టూ అసలు ట్రీస్ అన్నీ సరౌండ్ అయ్యి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఓల్డ్ థింగ్సే అనమాట, అన్నీ అవే అనమాట, పాత వస్తువులే కనిపిస్తాయి. సో ఇక్కడ ఒక సెటప్ చేశారు వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి. సో అండ్ వెనకాల అది వచ్చేసి ఒక ట్రీస్తో ఒక బ్యానర్ అనమాట, ట్రీస్ కాదు అది కనిపిస్తుంది కదా, ఒక బ్యానర్లా పెట్టారు. ఐడియా అయితే బాగుంది. ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండడానికి అదనమాట. సో లోపలికి వెళ్తుంటుంటే ఇలా ఒక పెద్ద చైర్ ఉంది. సో పాతకాలంలో మన తాతయ్యలు వాళ్ళు ఇలాంటి చైర్సే వాడుతూ ఉండేవారు. మీరు ఎవరైనా చూసారా లేదా నాకు తెలియదు, బట్ మా నాన్నమ్మ వాళ్ళ నాన్నగారు అయితే అలాంటి చైర్లో కూర్చొని ఉండేవారు అనమాట. సో ఇదైతే ఎంట్రన్స్. గుమ్మం అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. అప్పట్లో ఇలానే ఉండేవి గుమ్మాలు. మా తాతమ్మ వాళ్ళ ఇల్లు చూశాను, అప్పుడు వాళ్ళది ఇలాగే ఉండేదన్నమాట, బట్ ఇంత రిచ్గా ఉండేది కాదు. అండ్ ఆల్సో పైన షాండ్లియర్ అండ్ ఇప్పటిది అంటే ఈ హౌస్ని రెనోవేట్ చేశారు, పాతదే కానీ కొత్తగా రెనోవేట్ చేశారనమాట ఆ వైబ్ క్రియేట్ చేయడానికి మనకి. సో గుడికాలు పెట్టి లోపలికి వెళ్ళిపోదాము. సో లోపలికి రాగానే ఒక చిన్న రూమ్ అనమాట. ఇందులో ఏంటంటే ఒక దివాన్ వేసారనమాట, ఆ దివాను అండ్ అలాగే ఒక మిర్రర్ ఉంది. ప్రతి రూమ్లో ఏంటంటే మిర్రర్స్ వచ్చాయి. అండ్ ఇదేంటంటే ఒక కబోర్డ్ అనమాట, పాతకాలంలో కబోర్డ్ లాగా ఉంది. అండ్ ఆల్సో ఈ స్విచ్చెస్ చూసారా ఎంత బాగున్నాయో. సో మేబీ ఓల్డ్ టైమ్స్లో ఇలా ఉండేవేమో, బట్ ఇవి కొత్తవే, బట్ ఆ టైప్ ఉండాలనేసి వాళ్ళు ఇలాంటి స్విచ్చెస్ అయితే ఇక్కడ పెట్టారనమాట. బాగున్నాయి అవి కూడా. అండ్ క్లాక్ కూడా అప్పటిదే అనమాట, మనకి 12 అయ్యేసరికి గంట కొడుతుండదు కదా ఆ క్లాక్. అండ్ డోర్స్ అవన్నీ చూస్తే మీకు అవన్నీ ఓల్డ్ వైపు క్రియేట్ చేస్తాయి. ఇక్కడ ఇది వస్తుందేమో అని చూశాను, బట్ రాలేదు. లాకేజెస్ ఉందన్నమాట. ఇక్కడైతే ఓనర్స్ ఉన్నారు, పక్క రూమ్లో ఉన్నారనమాట వాళ్ళు. ఇదొక్క చిన్న రూమ్ అనమాట. అండ్ ఈ రూమ్ నుంచి వెళ్ళగానే ఇంకొక రూమ్ వచ్చింది. దీన్ని మండువా ఇల్లు అంటున్నాం కదా. మండువా ఇల్లు ఏంటంటే ఇంటి మధ్యలో ఒక హోల్ ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా, అదే ఈ రూమ్ అనమాట. మెయిన్ రూమ్ వచ్చేసి ఇది. ఇక్కడ ఒక బీరువా, జాడీలు అండ్ అలాగే ఇత్తడి సామాన్లు ఉన్నాయన్నమాట. అండ్ లైట్స్ చూసారా, అవన్నీ పాతకాలపు నాటివే అనమాట. మేబీ కొత్తవే తీసుకొచ్చారు, బట్ అన్నీ అప్పటివి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది అండ్ అలాగే ల్యాంప్. ఇదేంటంటే ఫోటోగ్రాఫర్స్ లైట్ చార్జ్ పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఇత్తడి గంగాలంలో మొక్క కుండి పెట్టేసి ఇక్కడ సెట్ చేశారనమాట. బాగుంది కదా ఇది కూడా ఐడియా. సో ఆ పక్కన కనిపిస్తుంది కదా మనకి రైట్ సైడ్లో, ఆ రూమ్ అయితే ఓనర్స్ ఉన్నారు. నాకు తెలియదు, నేను నాక్ చేసేసాను 2 times. వాళ్ళైతే బయటకు వచ్చారు, సారీ చెప్పేసి ఇంకా వచ్చాను అక్కడ నుంచి. అండ్ పక్కన ఇక్కడైతే ఎదురుగుండా ఒక మిర్రర్, టేబుల్ అండ్ అలాగే చైర్ అక్కడ కూర్చోవడానికి సెటప్ అనమాట. సో ఇది మెయిన్ మండువా అంటే లైక్ ఇది అనమాట మెయిన్. ఇక్కడ నుంచి మనకి వెంటిలేషన్, ఎండైనా వానైనా ప్రతిదీ వస్తుంది. ఇల్లంతా రిఫ్రెష్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలాంటి ఇల్లులు చూడడం అయితే కష్టము.
అండ్ కింద హోల్లో ఏంటంటే పక్కన ఒక చిక్కంలా ఉందన్నమాట. అక్కడ నుంచి వాటర్ వర్షం నీళ్ళు ఏమైనా పడితే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ రూమ్లోనే లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంది, మెయిన్ సూట్ రూమ్ లాగా అనమాట. సో మేము షూట్కి వెళ్ళాం కదా, మాకు ఆ రూమ్ ఇచ్చారనమాట. అక్కడ ఏసీ, టీవీ, కబోర్డ్ అండ్ మిర్రర్స్, చిన్న టేబుల్ అండ్ ఎవ్రీథింగ్ అనేది అక్కడ ఉన్నాయన్నమాట. టవల్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు వాళ్ళు, బికాజ్ ఇది ఒక రిసార్ట్ టైప్ కూడా ఉంది. ఇక్కడ మా వాళ్ళైతే రెడీ అవుతున్నారు అనమాట. ఇక్కడ బట్టలు హ్యాంగ్ చేసుకొని కట్టించారు. అండ్ అలాగే ఇక్కడ చిన్న కబోర్డు, స్విచ్ బోర్డ్, ప్రతి రూమ్లో స్విచ్ బోర్డ్ అలాగే ఉందన్నమాట. డోర్స్ కూడా పాతవే ఉన్నాయి. అండ్ ఆల్సో ఏసీ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఏసీ కూడా ఉంది. మా వాళ్ళందరికీ రెడీ అవుతున్నారు. నేను క్లియర్గా తీయలేకపోయాను ఈ రూము. బెడ్ గట్రా చాలా నీట్గా చేసి ఇచ్చారనమాట, చాలా బాగుంది. అండ్ ఆ రూమ్లోనే ఆ లెఫ్ట్ సైడ్కి ఇంకొక డోర్ ఉందన్నమాట. ఈ డోర్ తీయగానే మనకి అవుట్ సైడ్ అనమాట. అవుట్ సైడ్ చూసారా ఎంత ఏరియా ఉందో. అండ్ అక్కడ చిన్న వరండా, అంటే లైక్ చిన్న గుమ్మం ఉంది, దాని మీద అయితే ఒక రెండు సోఫా చైర్స్ ఇచ్చారనమాట. సిట్టింగ్ అన్నమాట, మనం కూర్చోవడానికి అలా నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా బయట ఏరియా అనమాట, చాలా ఓపెన్ ప్లేస్. అండ్ వెనకాల కూడా ఉంది, వెనకాల కూడా చాలా పెద్ద ఏరియా, చిన్న ఉయ్యాల చెట్టుకి ఇవన్నీ ఉన్నాయి. ఫుల్ చూడండి, ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది మనకి. ఇదంతా కొత్తగా రినోవేట్ చేశారన్నమాట, కొత్తగా ఉంది ఇది, కలర్స్ వేసి అవి చేసి అనమాట. సో మండువా రూమ్ తర్వాత ఇది ఇంకొక రూమ్ అనమాట. స్ట్రైట్గా వచ్చేస్తే ఇది ఒక చిన్న హాల్ లాగా, లైక్ టీవీ రూమ్లా ఉందన్నమాట. సోఫాలు అండ్ అలాగే చైర్స్, టీవీ, ఏసీ కూడా ఉంది. ఈ రూమ్లో ఏసీ కూడా ఇచ్చారు. వీళ్ళంతా రినోవేట్ చేసిన డోర్స్ అలాంటివి ఏమీ తీయలేదు, వాళ్ళన్నీ పాతవే ఉంచి కలర్స్ వేశారు. అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేశారనమాట. సో ఇది చిన్న రూమ్ అనమాట. ఫ్యాను, ఏసీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ ఆ రూమ్లోంచి బయటికి రాగానే ఇలా ఉయ్యాలన్నమాట. ఇది ఇలా బయటి వరండా వచ్చింది. ఆ పక్కన ఇంకా ప్లేస్ ఉంది, బట్ ఎవరో ఉన్నారని నేను తీయలేకపోయాను, సారీ. సో ఇంగో ఇదనమాట, ఎక్కడో నేను క్లిప్ ఉంటే యాడ్ చేశాను నేను. ఇలా వచ్చింది బయట ఏరియా అనమాట. సో ఓవరాల్గా హౌస్ అయితే ఇది అనమాట. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ప్రైస్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్ డీటెయిల్స్ కావాలి అంటే నాకు మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. చెప్పా కదా ఆల్రెడీ, మేమైతే ఇక్కడ ఫోటోషూట్కి వచ్చాము. చాలామంది ఇక్కడ ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. అండ్ అలాగే కొంతమంది హల్దీ ఫంక్షన్స్ అని మన చాయిస్ ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో రిసార్ట్ కాబట్టి ఇక్కడ మనం స్టే ఉండొచ్చు 1 or 2 days. అండ్ అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే ఈ హౌస్ అంతా ఫుల్గా సీసీ కెమెరా మానిటైజేషన్లో ఉన్నది. ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే వీడియోలో మీకు కనిపించే ఉంటాయి అక్కడక్కడ కెమెరాస్. సో దట్స్ ఆల్ అనమాట, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ హౌస్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ మీకు ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే వీడియో కొత్త వాళ్ళకైతే షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ bye. See you.